మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. మీ ఇన్స్టాలో చూసేటప్పుడు మిస్ యూ సో మచ్ నాన్న, మిస్ యూ మై సన్, ఇదంతా ఒక ఎమోషనల్ అనిపించేది మాకు చాలా అసలు చూసిన చాలా ప్రతిసారి. చాలా అసలు అది కూడా చాలా వైరల్ అయింది. చాలా మంది చూసి అవును, చాలా అవును. ఎక్కడ పోయినా అరే మేడం ఎలా జరిగింది. కొంతమంది అయితే అమ్మ మేము ఉన్నాం కదమ్మా నీకు, మమ్మల్ని కూడా ఒక సన్లాగా చూసుకో అమ్మా, మాకేం అబ్జెక్షన్ లేదమ్మా అనుకుంటు ఇంటర్వ్యూ పెడుతుంటే అసలు పెడుతున్నారు. కళ్ళకి మనం మనం ఎవరో తెలీదు. పాపం వాళ్ళన్న మనకు ఒక ఇదిగా మాట్లాడు. మన సొంత వాళ్ళు ఏం చేస్తున్నారు? మన సొంత వాళ్ళు డబ్బు ఉంటేనే వస్తారా, కష్టంలో ఉంటే చూసుకోరా? ఏదైనా అసలు ఒక్క ఇన్సిడెంట్ మ్యామ్ మీ లైఫ్లో, అంటే చాలా మందికి తెలీదు, ప్రతి సెలబ్రిటీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా చూసుకుంటారు. ఓకే, ఇది చాలా తప్పండి, చాలా తప్పు. మీ ఎవ్వరు పర్సనల్ లైఫ్లో జరిగే ఒక స్ట్రాంగ్ ఇన్సిడెంట్, అంటే ఇప్పుడు మీరు అది తలుచుకోగానే విత్ ఇన్ సెకండ్స్లో వాటర్ వచ్చింది, అంటే ఎంత హార్ట్ పెయిన్ ఉంది కదా. అవునండి. అంటే అది ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మీ దగ్గర లేరు మ్యామ్? అంటే బాబుది అనుకోవచ్చు. బాబుదే అండి మెయిన్ థింగ్, బాబుదే. మా ఫాదర్ ఉన్నప్పుడు అన్నప్పుడు ఓకే, వచ్చి ఏదో వెళ్ళిపోయారు, ఏదో చేశారు, కానీ బికాస్ ఒక కన్న కన్న కొడుకు కన్నా ఎక్కువ పెంచుకున్నాను కదా. అలాంటప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా ఉంటుంది? అది చాలా బాధ అనమాట. బికాస్ ఫ్యామిలీ అప్పుడే కదా సపోర్ట్ ఉండేది, ఫ్యామిలీ మనకి. అవును, అవును. మంచిగా ఉన్నప్పుడు అందరు బాగానే ఉంటారు, కానీ ఆ టైంలో నువ్వేం పెట్టే అవసరం లేదు, మేము ఉన్నాము, నువ్వు కంగారు పడకు, మమ్మల్ని నువ్వు చూసుకో, మా మా పిల్లల్ని వాళ్ళు చూసుకో, ఒక్క చిన్న ధైర్యమే అడిగాను నేను, అంతే. నా ముందు ఒకలాగా ఉంటారు, నా వెనకాల గోయి తవ్వుతుంటారు. సో నాకు కొన్ని కొన్ని తెలుస్తుంటాయి. నేను చాలా పొసెసివ్. ఏంటి మనం ఇంత చేసాం, మన గురించే బ్యాడ్గా చెప్తారు ఏంటి వీళ్ళు, నువ్వు వాళ్ళకి పెడతావు వీళ్ళకి పెడతావు అని. బాబు వాళ్ళు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను పెడతాను. మీరు చూసినా కూడా నన్ను మీరు చూడట్లేదు, మిమ్మల్ని ఎందుకు చూడాలి నేను? ఇంకా నేను కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి ఇంకా అని చెప్పేసి. ఇంకా మ్యారేజ్ ప్రపోజల్స్ ఇంకా ఇంకేం మ్యారేజ్, సీనియర్ సిటిజన్లో జాయిన్ అయ్యాక మేము అయ్యో మా అపార్ట్మెంట్లో అదే ఏడిపిస్తుంటా. ఐఎమ్ ద సీనియర్ సిటిజన్ యార్ అని చెప్తుంటా. ఊరుకోండి మేడం, ఇంకా లైఫ్ ఉంది మీకు మేడం అంటే. అలా ఇంకా చాలా అండి బాబు, ఇంకా మనం ఇంకేదైనా చూడాలని వస్తే నాకు అంత ధైర్యం లేదు. ఇంకా ఇలానే హ్యాపీ. ఇంకొక 4 సంవత్సరాలు అయిపోయాక ఈషా ఫౌండేషన్ ఎక్కడికో కాశీ అయిపోయి కూర్చొని ఇంకా జీవితాంతం అక్కడ కానిచ్చేస్తే అయిపోద్ది ఇంకా అని చెప్పి. అయ్యయ్యో, ఓ మై గాడ్, సూపర్. కానీ తొందరగా నేనైతే మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచే కాకుండా కితకితలు ఆడియన్స్, ఫ్యాన్స్ అందరి తరపు నుంచి and పెళ్లి చేసుకుని మాత్రం అనకండి. లేదు లేదు, ఆ. మీ అభిమానం నుంచి ప్రామిస్ చేశారు, అది మాత్రం చెప్పరంట. మంచి ఫిలిమ్స్లో మళ్ళీ యూటర్న్ ఇచ్చే ఛాలెంజింగ్ రోల్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగా నేను రెడీగా మళ్ళీ మా ఉన్నాను, గీతా నేను గారు- రెడీగా ఉన్నా. స్క్రిప్ట్ వస్తే చేయడానికి నేను రెడీగా ఉన్నా, బట్ రావట్లేదు. దట్స్ వాట్ ఐఎమ్ అంటే వస్తుంది. అంటే ఇప్పుడు రిక్వెస్టింగ్ అండ్ ఆర్డరింగ్ అండ్ ఏమంటారు ఇంకేమైనా ఎక్సెట్రా ఏదైనా వేసుకోండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండి. మేము చెయ్యాలి. ఎవడో అంటే కొంతమంది యాక్టింగ్ రాని వాళ్ళు కూడా చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు బాబు, యాక్టింగ్ ఉంది మమ్మల్ని వాడుకుంటారా బాబు అంటే ఎవడు వాడట్లేదు. తెలియనోడు కొన్ని చేస్తుంటే వాళ్ళకి యాక్టింగ్ కూడా రాదండి. వాళ్ళు హీరోయిన్ అంటుంటారు. ఒక 2-3 సినిమాలు చేసే వాళ్ళకి కనీసం కెమెరా ఎక్కడ చూడాలో తెలియదు, డైలాగ్ ఎట్లా చెప్పాలి కూడా తెలియదు. మనం ఇంకెందుకులే, సరే అమ్మ బాగా చేస్తున్నా కొంచెం అవునా మేడం, డైరెక్టర్ గారు చెప్పిందే చేస్తున్నాం, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు, డైరెక్టర్ చెప్పిందే వినమ్మా నువ్వు అని చెప్తాను. లేదు లేదు, వెయిటింగ్ అండి అంతే. ఇంకా ఖచ్చితంగా ఏంటి అంటే లైక్ ట్రెండ్ మారిపోతుంది, టెక్నాలజీ మారిపోతుంది, అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రమోటింగ్ వల్ల మాత్రమే జనాలు కనబడుతున్నారు. అవునండి. వితౌట్ ప్రమోటింగ్లో లేకపోతే కనిపించకపోతే, ఇన్స్టాలో కనబడకపోయినా, ఎందులో కనబడకపోయినా జనాలు గుర్తుండట్లేదు. అది కరెక్ట్. అంత కాంపిటేటివ్ లైఫ్ అయిపోయింది. అవునండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇన్స్టా పేజ్ ఓపెన్ చేయగానే కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. అవునండి. ఎగ్జాంపుల్ నేనే. అవును, మా సిస్టర్ చూసి పాప కూడా అమ్మ ఇంటర్వ్యూ అమ్మా, అక్కకి ఇంటర్వ్యూ అమ్మా అని ఇమ్మీడియట్గా. అందుకే నేను ఇంకా సో మా లాంటి వాళ్ళమే కాకుండా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా 100% హోప్ఫుల్లీ ఇంత స్పాంటినిటీగా, ఇంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కామెడీ చేసేవాళ్ళు ఏ యాక్టింగ్ అయినా చేయగలరు, కానీ కామెడీ చేయడం అనేది వెరీ 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 బిగ్ టాస్క్. వెరీ బిగ్. అంత స్పాంటినిటీగా ఇలా నవ్వించడం కూడా చాలా పెద్ద కష్టమే. సో ఇంత మంచి టాలెంటెడ్ ఉంది. సో ఖచ్చితంగా డైరెక్టర్స్కి కానీ,
ప్రతి ఒక్క యాక్టర్స్‌కి కావాల్సింది ఇలాగే కావాలి. అంతే అండి. చాలా మందిని రెడీ చేసుకుంటున్నారు. మిమ్మల్ని రెడీ చేయాల్సిన అవసరం చేసవసరం లేదు. ఇంటి నుంచి రెడీ వచ్చేస్తానండి. సో, ఇలా ఉన్నారు కాబట్టి 100% తీసుకుంటారు. వెరీ సూన్ మిమ్మల్ని మళ్ళీ 70 mm స్క్రీన్‌లో చూస్తాము. అండ్ రియాలిటీ షోస్‌లో కూడా మిమ్మల్ని చూస్తాము. చూడాలండి, చూడాలి. ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. ఈగలు దొరకకపోయినా అద్దెకి తెచ్చుకొని ఈగలు పెట్టుకొని ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పి మేము చూపిస్తాం ఇంకా మీకు ఇంకా. ఇంకా యూట్యూబ్ కూడా చేసి అందరికి నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు గుండెలో సీరియల్స్‌లో ఆపర్చునిటీ వస్తే సీరియల్స్ కష్టం అండి. వాళ్ళు మనకి సెట్ అవ్వదు, ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్ సెట్ అవ్వద్దు నాకు. ఎందుకంటే సినిమా అలవాటు అయిపోయింది కాబట్టి 9 to 6 కాల్ షీట్ అలవాటైంది కాబట్టి అంటే తప్పు కాదు, వాళ్ళ పొద్దున్న సాయంత్రం కంటిన్యూగా మనకు సెట్ కాదనమాట. ఇంకా ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి సినిమా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా బిర్యానీ తినేవాళ్ళు పప్పు అన్నం తినమంటే ఎక్కడ తింటారు ఇంకా మనకి ఇది అలవాటు అయిపోయి కష్టం అనమాట. సో 70 mm ఖచ్చితంగా వెరీ సూన్ చూస్తాము. రియాలిటీ షోస్‌లో కూడా చూస్తాం. తప్పకుండా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అన్నిట్లకన్నా ఈరోజు చాలా 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 సర్ప్రైజ్ అయింది ఏంటంటే విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి అసలు మీకోసం ఎంతమంది సెలబ్రిటీస్ విషెస్ చెప్పారు కదా. ఫస్ట్ రఘుబాబు గారు. హలో గీతా సింగ్, హ్యాపీ బర్త్డే గీత, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు ఫస్ట్ టైం నాకు ఎవ్వరు చెప్పలేదు ఇప్పటిదాకా, వీడియో బైట్స్ ఎవ్వరు చేయలేదు నాకు, ఫస్ట్ టైం ఇది. అవునా? ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. సో రఘుబాబు సార్కి మీకు ఉన్నటువంటి అనుబంధం చాలా బాగా చూసుకుంటారు. చాలా అంటే ఎంత బాగా అంటే టైంకి ఆయన కూడా తిన్నట్టుగా నాకు అన్ని పెట్టేస్తారనమాట. ఫస్ట్ అంటే ఆయన హీరోయిన్గా మేము చేస్తాం ఒకటి మొండి మొగ్గులు పెంకి పెళ్ళాలని చెప్పేసి డాన్స్, దాంట్లో కూడా అసలు గీతా సింగ్ చేస్తూ నేను చేయనా అని చెప్పి ఆయన కూడా స్టెప్పులు వేయడము అసలు ఆ ఏజ్లో అసలు నిజంగా అసలు గ్రేట్ అండి నిజంగా. సూపర్ లవ్లీ పర్సన్ అండి, లవ్లీ. హాయ్ గీతా సింగ్, హ్యాపీ బర్త్డే అమ్మా. ఆ భగవంతుడు నీకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ once again many happy returns of the day. God bless you. సూపర్. సో సాయి కుమార్ సార్తో మీకు ఉన్నటువంటి, నేను ఆది గారితో ఫస్ట్ సినిమా చేశాను. సో చాలా హ్యాపీ అనమాట. నేను షోస్ కూడా వెళ్ళేదాన్ని అనమాట. చాలా బాగా చూసుకునేవారు సాయి అన్న. అసలు అన్నని పిలుస్తుంటాను. ఎప్పుడు ఫోన్ చేసినా మంచి రెస్పాన్స్ ఇస్తారనమాట. అని మీ ఫ్యాన్స్ ఎవరో మాట్లాడతారంట, మాట్లాడండి. పర్లేదమ్మా ఇవ్వమ్మా అని చెప్పు. అంటే స్పాంటేనియస్గా ఎంత అంటే ఆయన షో కూడా చేసేదాన్ని. ఆయనకి అప్పుడప్పుడు కొన్ని రీల్స్ పంపించేదాన్ని. ఒక 3 months నా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం మానేసా. నువ్వు ఆ సాంగ్ చేస్తావు కదా, నాదంటుంది అది చెయ్యి నువ్వు అనగానే అన్నయ్య అది మర్చిపోయానండి. ఇప్పుడు చూసి రిహార్సల్ చేసి నువ్వు ప్రాక్టీస్ పర్ఫామ్ చేయని చెప్పేవాళ్ళు అనమాట. చాలా బాగా చూసుకుంటా సాయి అన్నయ్య కూడా అసలు. హాయ్ రా గీతు డార్లింగ్, ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. నువ్వు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా బిజీగా షూటింగ్స్ చేస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ డార్లింగ్. ఇంకంతే నా కష్ట సుఖాల్లో ఉన్నారు. ఓకే, నిజంగా నాకే కష్టం వచ్చినా మా లత తర్వాత సురేఖవాణి అంతే. ఇంకా అసలు ఏదున్నా సరే, అరే నువ్వు ఇట్లా చేయరా, నువ్వు అట్లా చేయరా. ఇప్పుడు కూడా ఏదైనా కావాలి అంటే కూడా ఫస్ట్ ఉంటుంది సురేఖ. ఇంకా ఇండస్ట్రీ బెస్ట్. ఇంకెవరమ్మా? వెరీ హ్యాపీ బర్త్డే గీత. నువ్వు ఎప్పుడు ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూఆర్ అ డియరెస్ట్ ఫ్రెండ్ మా అందరికి. ఎందుకు తెలుసా? యూఆర్ అన్స్టాపబుల్ కాబట్టి నువ్వు ఎప్పుడు 10 మందికి పెట్టాలన్న నీ ఆలోచనని హ్యాట్స్ ఆఫ్ ఉన్నా లేకపోయినా, నీ ఆరోగ్యం ఎలా ఉన్నా నీ గురించి ఆలోచించకుండా 10 మంది గురించి ఆలోచిస్తావు కదా. నిజంగా యూఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ చాలా మందికి. గాడ్ బ్లెస్ యూ. నీ ఆలోచన 10 మంది నుంచి 100 మందికి వెళ్ళాలని, దేవుణ్ణి అంత దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Lots of love and blessings to you, and once again wish you a very happy birthday. We love you so much ra. Super. I love you darling. సనా గారు మీకోసం 2 పంపించారు. Wish you a very happy birthday Geeta. నువ్వు ఎప్పుడు ఆరోగ్యాలతో
హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ పీపుల్. చాలామంది నేను చూసి అంటే నీకు చాలా దగ్గరున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎన్ని కష్టాలు ఉన్నా, ఆరోగ్యం ఎలా ఉన్నా. నెవర్ గివ్ అప్ అని నీ యాటిట్యూడ్, ఐఎమ్ అన్స్టాపబుల్ అనే నీ యాటిట్యూడ్ని హ్యాట్స్ ఆఫ్. ఉన్న దాంట్లో 10 మందికి పెట్టాలని నువ్వు పడే ఆ వేదన చూస్తుంటే నిజంగా సో గ్రేట్ అనిపిస్తుంది. అంటే మనసు ఉండాలంటారు కదా, అంటే మంచి చేసే మనసు ఉంటే చాలు దేవుడు ఎక్కడి నుంచి పంపిస్తారు అంటారు కదా. అలా నువ్వు ఎక్కడ తగ్గకుండా నీకున్న దాంట్లో ఒక 10 మందికి ఒక ముద్ద పెట్టాలని చూస్తావు చూడు, దానికోసం నిజంగా వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎప్పుడు ఇలాగే మంచిగా ఉండాలి. దేవుడు నేను ఎంత దీవించాలంటే నువ్వు నీ ఆలోచన ఏదైతే ఉందో 10 మందికి పెట్టాలన్న ఆలోచన, దాంట్లో ఎదగాలని, ఆ 10 మంది బందవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ యూ విల్ ఆల్వేస్ బీ ద డియరెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. వి లవ్ యూ. చాలా చాలా అసలు ఫస్ట్ టైం నాకు నిజంగా లైఫ్లో ఫస్ట్ టైం. అందరిలో నేను చిన్నదనమాట. మేము బ్యాంకాక్లో షూటింగ్ చేసిన, ఎక్కడ చూసిన అందరు దానికి చిప్స్ పెట్టాలి. కోయసార్ లక్క కూడా ఫస్ట్ నువ్వు తినే అన్నీ చిప్స్లు అవన్నీ కొని అన్నీ నాకు తెచ్చిచ్చారనమాట కోయసార్. ఫస్ట్ నాకు కోయసార్ లక్క చాలా ఇష్టం. తర్వాత శ్రీలక్ష్మి గారు అండి, వీళ్ళిద్దరంటే పిచ్చి అనమాట నాకు. ఫస్ట్ టైం నేను చేసిన దాంట్లో కోయసార్ లక్కతో లైవ్లో కూర్చున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం లైవ్, అది నా ఫేవరెట్ కమెడియన్తో కూర్చుంటే ఇంకా చాలా హ్యాపీ. గీత ఎప్పుడు వచ్చి నాకు ఫోన్ చేస్తారనమాట, సాంబార్ సూపర్ చేస్తారు అక్క, దా నీకు రేపు సాంబార్ చేసి పెడతాను అని చెప్తుంటుంది. శ్రీలక్ష్మి గారు కూడా ఎన్ని షోస్ చేసినా ఎవరితో రూమ్ షేర్ చేయరు, నాతోనే రూమ్. గీత గారు ఇప్పుడే గీతా సింగ్ గారు మీరు నా రూమ్లోనే ఉండాలండి, మా ఇద్దరం కలిసి ఉందామండి. నేనంట మేడం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇప్పుడు మీ పక్కన నేను ఉంటున్నానంటే లేదండి మీరు చాలా బాగా చేస్తారు, మా పేరు నిలబెట్టాలండి, ఇంకా మీరు ఇంకా మంచి చేయాలండి అంటుంటారు. అంతే ఇంకా అలా అలా వస్తుంటుంది పోతుంటుంది అంతే. ఇంకా అసలు లేదు, ఇక నుండి స్టార్ట్ అయింది మీ డే కౌంట్స్ అంతే పక్కా. అండ్ ఇప్పటికి ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేశారు మ్యామ్, లీడ్గా కానీ కమెడియన్గా కానీ ఆర్టిస్ట్గా కానీ? అంటే నేను 600 పైన చేశాను, బట్ రిలీజ్ కాలేదు కొన్ని. ఓకే. కొన్ని చాలా రిలీజ్ వన్ డే ఒక్కరోజు 4-5 షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి నాకు. ఒక 2 hours ఇక్కడ, ఒక 1 hour అక్కడ, మళ్ళీ ఫిల్మ్ సిటీకి వెళ్ళు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళు, జగన్ స్టూడియో, అసలు చాలా చేశానండి. నేను ఉట్టి లెక్కబెడితే 600 లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంకా. అసలు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది? 2006 నుంచి. 2006 నుంచి ఈ 2025 లోపు 23 వరకు ఇంకా దాటుంటుంది. ఇంకా చాలా దాటుంటాయి నాకు. నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను, అవి రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది నాకు. కానీ చాలా మొన్న లాస్ట్ 2 years బ్యాక్ చేసిన సినిమాలన్నీ ఈ ఇయర్లో రిలీజ్ అయినాయి. ఇంటి నెంబర్ 13 అని ఏవో అందరు చూసి ఈ సినిమాలు ఉన్నారు కదా, ఈ సినిమాలో నేను ఈ సినిమాలో నాకే తెలియదు రాబో, నాకు గుర్తు. ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంటారు మేడం మీ డబ్బింగ్ చెప్పాలండి అని. అప్పుడు నేను చూసుకుంటే అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నానండి, మీకు భలే దొరికినాయండి అన్నీ అని చెప్పేసి. ఇంకా అలా మెమరీస్ కొన్ని ఉంటుంటాయి అనమాట. దాటుంటాయి నాకు తెలిసి 1000 పైన ఉంటాయి. నేను 600 చెప్పాను కానీ 1000 పైన ఉంటాయి ఇంకా. అసలు ఫిలిమ్స్ మళ్ళీ రీబ్యాక్ స్టార్ట్ బ్యాక్ ఫసక్ అంతే. ఇంకా అందరూ ఇంకా సిస్టర్ వస్తున్నారా? అదే కాల్ చేస్తున్నారా ఏంటి నాకు అర్థం, ఫోన్స్ వస్తున్నాయి. చాలా గట్టిగా ఉంది కేక్. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసాం. అదే ఎగ్లెస్ కదా, ఫైనల్లీ తీసుకొచ్చేసాము. మాకు అన్ని ఇచ్చి అన్ని కలెక్ట్ చేసి చాలా సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చూసారా, ఏదైనా సరే మీరు పెద్దది అన్నారు కానీ చాలా చిన్నది తిన్నారు. అంటే కెమెరా ఉంది కదా, కెమెరా అయ్యాక మొత్తం తింటాం. మీరు చూడాలి ఫేవరెట్ అయితే. ఇంత మంచి ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇంత కూల్గా చాలా బాగా. కేక్ కూడా నచ్చింది. సీరియస్లీ ఇంత మంచి ఇంటర్వ్యూ అండ్ ఎన్నో తెలుసుకున్నాను. డైట్ కూడా తెలుసుకున్నారు, పనిలో పని. ఇంకా చెప్పలేదు. అవును చెప్పాలి, మళ్ళీ కూర్చుందాం అని. అండ్ నిజంగానే మీ అందరి ఫ్యాన్స్ తరపు నుంచే కాకుండా మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచి కూడా ఎస్పెషల్లీ 70mm మళ్ళీ రీబ్యాక్తో ఎక్సలెంట్ క్యారెక్టర్స్తో మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా మీ బర్త్డే సందర్భంగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కూల్గా ఇంటర్వ్యూ చేశారు.